శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి వాళ్ళ ఇంటి చుట్టూ 33 కోట్ల దేవతలు తిరుగుతూ ఉన్నారు. ఈ రాశి వ్యక్తులకు 33 కోట్ల దేవతలు అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి అక్టోబర్ 28, 29వ తేదీల తర్వాత వీరి జీవితంలో ఈ అదృష్టం అనేది విపరీతంగా పొందబోతూ ఉంది. 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం కారణంగా వృశ్చిక రాశి వాళ్ళ జీవితం మొత్తం కూడా పూర్తిగా మారిపోబోతూ ఉంది. ఇంతకీ వృశ్చిక రాశి జీవితం అనేది ఎలా మారుతుంది, ఏ దేవుడి యొక్క అనుగ్రహం కారణంగా వీరి జీవితం అనేది చేంజ్ కాబోతుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే, వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. వృశ్చిక రాశి వాళ్లకు ప్రస్తుతం వీరి జీవితంలో ఎన్నో అద్భుతవంతమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోనున్నాయి. మీరు ఈ సమయంలో కోట్ల రూపాయలను సంపాదించుకోబోతూ ఉన్నారు. ఎన్నో రోజుల నుండి మీరు కోల్పోయినటువంటి, అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో మీరు పొందుకోబోతూ ఉన్నారు. గతంలో మీకు ఉండేటటువంటి అన్ని కష్టాలు, సమస్యలు, బాధలు ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ సమయం అనేది మీరు పట్టిందల్లా బంగారంలా మారబోతూ ఉంది. ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీరు చేసేటటువంటి పనుల విషయానికి వస్తే గనుక, ఈ సమయంలో ఉద్యోగస్తులకు మీ పనికి తగ్గ ప్రమోషన్ అనేది ఈ సమయంలో 100% కూడా వచ్చేటటువంటి విధంగా అవకాశం అనేది బలంగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం మీరు చేస్తూ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగానికి మీరు మారాలి అని ఆలోచనలు చేస్తూ ఉన్న వారికి మాత్రం కొంచెం సమయం పట్టే విధంగా ఉండబోతోంది. కాబట్టి ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీకు ప్రమోషన్లు వస్తాయి కాబట్టి, శాలరీలు కూడా పెరుగుతాయి కాబట్టి, మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు వృద్ధి చెందబోతూ ఉంది. అలాగే ఆర్థిక పరంగా డబ్బు అనేది చాలా బాగా సంపాదించుకోబోతూ ఉన్నారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించటం లేదు మీకు. ఇక వ్యాపారస్తుల గురించి చూసినట్లయితే గనుక, వ్యాపారస్తులకు గతంలో వారి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఈ సమయంలో మీరు కోరుకునే దానికంటే కూడా అధికమైన లాభాలు ఇప్పుడు మీరు పొందేటటువంటి విధంగా కాలం మీకు కలిసి రాబోతూ ఉంది. అలాగే మీ వ్యాపారాలు కూడా ఈ సమయంలో బాగా పుంజుకుంటాయి. లాభాల బాటలో మీరు నడుస్తారు. 4 వైపుల నుండి మీకు ధన ఆదాయం అనేది ఉండబోతూ ఉంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది మీరు ఈ సమయంలో పొందుతారు. కాబట్టి రుణ బాధలు, రుణ సమస్యల నుండి మీకు ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు మీరు ఇదివరకు పెట్టినటువంటి పెట్టుబడుల నుండి ఇప్పుడు మీకు ఆదాయం అనేది ఎంతో బాగా రాబోతూ ఉంది. ఇక ఎంతో కాలం నుంచి అప్పులు చేశాము, ఆ అప్పులు ఏ విధంగా తీర్చాలి అని ఎంతో ఒత్తిడికి గురి అయ్యి మీరు బాధలు పడుతూ ఉంటే గనుక, ఇక మీదట ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఆ అప్పులనేవి మీరు ఈ సమయంలో తీర్చే విధంగా కనిపిస్తూ ఉంది. అలాగే మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఎందుకు ఇలా అంటే గనుక, ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలత అనేది కనబడుతోంది. కాబట్టి మీకు ఉన్న అప్పులు అన్నిటినీ కూడా తీర్చివేయగలుగుతారు. రుణ బాధల నుండి కూడా ఇప్పుడు మీకు విముక్తి అనేది లభిస్తుంది. అదేవిధంగా ఇదివరకు అప్పులు చేసిన మీరు ఇక నుంచి వేరే వాళ్ళకి మీరు అప్పులు ఇచ్చేటటువంటి స్థాయికి మీరు ఎదగబోతూ ఉన్నారు. ఇక కాంట్రాక్టు వ్యాపారస్తులకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న బిల్స్ ఈ సమయంలో మీకు ఆ బిల్స్ అనేవి క్లియర్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు స్థిరాస్తి క్రయ విక్రయాలలో అధిక లాభాలు పొందుతారు. ఇక గతంలో ఎవరైతే మీ దగ్గర నుండి అన్యాయంగా డబ్బులను తీసుకెళ్లారో ఆ డబ్బులన్నీ కూడా ఈ సమయంలో మీరు సంపాదించుకోగలుగుతారు.
మీకు సరైన న్యాయం అనేది ఇప్పుడు కలగబోతూ ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వేరే వేరే వృత్తి రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా అంటే చాలా అనుకూలంగా కనబడుతోంది. వేరే వేరే రంగానికి చెందిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి విజయ అవకాశాలు తప్పకుండా పొందబోతూ ఉన్నారు. ఇక విద్యార్థుల విషయంలో విద్యార్థులు కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి విద్యార్థులు చదువులలో కొంచెం కష్టపడి చదువుకోవలసి ఉంటుంది. ఎందుకు అని అంటే గనుక చదువుల పట్ల మీరు బద్ధకాన్ని చూపించటం వలన మీరు చదువుల విషయంలో వెనుకబడే సూచన కనబడుతోంది. కాబట్టి విద్యార్థులు తప్పకుండా మీ విద్యా జీవితంలో ఇప్పుడు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి. మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యాలి. మీ విద్యాపరంగా కూడా మీకు ఇప్పుడు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కష్టపడి చదువుకుంటేనే విజయాలు అనేవి పొందుతారు. కాబట్టి విద్యార్థులు కొంచెం కష్టపడి చదువుకుంటే గనుక సరిపోతుంది. పరీక్షలలో మంచి మంచి మార్కులతో మీరు విజయాలను సాధించగలుగుతారు. ఇక పెళ్ళిళ్ళు జరగడం లేదు అని ఎప్పటి నుంచో ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో వారికి ఈ సమయం అనేది చాలా బాగా కలిసి రాబోతూ ఉంది. వివాహాలు ఇంకా జరగడం లేదని బాధపడుతూ ఉన్నట్లు అయితే గనుక ఇక మీదట మీరు వాటి గురించి బాధపడేటటువంటి అవసరం అయితే లేదు. ఈ సమయంలో మీకు మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి. ప్రేమికులకు కూడా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్న వాళ్లకు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి సమయం అనేది మీకు కలిసి రాబోతూ ఉంది. మీరు ఎంతగానో ప్రేమించిన వారిని వివాహం చేసుకుంటారు. అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కూడా ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది. అదేవిధంగా కుటుంబం విషయంలో చూసుకున్నట్లయితే గనుక మీకు మీ కుటుంబ సభ్యులకు ఇదివరకు ఏమైనా గొడవలు ఉంటే గనుక ఆ గొడవలు అన్నీ కూడా ఈ సమయంలో ఇప్పుడు పూర్తిగా దూరమైపోతూ ఉన్నాయి. కాకపోతే గతంలో ఏవైనా ఆస్తులకు సంబంధించిన ఏమైనా గొడవలు ఉన్నట్లయితే గనుక వాటి గురించి మీరు వెనక ముందు 1-2 సార్లు బాగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఎంతగానో కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే గనుక ఆ గొడవలు అనేవి ఇంకా కంటిన్యూ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా జాగ్రత్త అనేది వహించాలి. ఇక మీరు ఎప్పటి నుంచో వాహనం లేదా బంగారం, స్థిరాస్తి, ఇంట్లోకి విలువైన వస్తువులు కానీ మీరు కొనుగోలు చేయాలి అనే ఆలోచనలు చేస్తూ ఉన్నట్లు అయితే గనుక ఈ సమయంలో మీరు తప్పకుండా వాటిని కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇక ఎంతో కాలం నుంచి ఏవైతే ఇతరులకు చెప్పలేనటువంటి అలాగే భరించలేనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ఇప్పుడు మీరు పూర్తిగా బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చు. గతంలో మీకు ఉన్న జీవితానికి ఇప్పుడు మీకు రాబోయే రోజులలో ఉండబోయేటటువంటి మీ యొక్క జీవితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పుడు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది. అనారోగ్య సమస్యలు అయితే ఏమీ కనిపించటం లేదు. ఎందుకంటే మీకు ఇప్పుడు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. దేవదేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని ఇప్పుడు ఏమీ చేయలేవు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం అనేది ఇప్పుడు కుదుట పడుతుంది. ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. ఇక ఇది వరకు మీరు వద్దు అని మిమ్మల్ని చిన్నచూపు చూసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ తప్పులను తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరుతారు. మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోబోతూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా మీకు డబ్బుల విషయంలో ఎటువంటి లోటు అనేది కనిపించటం లేదు. మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఈ సమయంలో మీరు డబ్బులను బాగా సంపాదించుకోబోతూ ఉన్నారు. అంత అద్భుతంగా మీరు డబ్బు అనేది మీకు ఇప్పుడు రాబోతూ ఉంది. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా ఇప్పుడు మీరు పొందుతారు. ఇక మీకు ఏ విషయంలో చూసినా కూడా లోటు అనేది అస్సలు కనిపించటం లేదు.
మీరు ఏ విధంగానైతే మీ యొక్క జీవితం అయితే ఉండాలి అని కలలు కన్నారో ఆ విధంగానే మీ జీవితం ఈ సమయంలో ఉండబోతూ ఉంది. ఏది ఏమైనా ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఇప్పుడు దేవదేవతల యొక్క అనుగ్రహం కారణంగా ఇప్పుడు మీకు అదృష్టం అనేది పట్టబోతూ ఉంది. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి. పూర్తిగా వినియోగించుకొని మీ జీవితంలో ఇంకా అత్యున్నత స్థానాలకు, అత్యున్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.